కన్నయ్య అన్నం వేస్ట్ చేయకుండా తిన్నానా? వేస్ట్ చేయకూడదమ్మా. ఎందుకా? నీకు చూపిస్తారా? అక్కడ చూడు నాన్న, నీకు పంట పొలాలు కనిపిస్తున్నాయి కదా, అక్కడే వరి పండిస్తారనమాట. నేలని చదును చేయడానికి జంట ఎద్దులను కూడా ఉపయోగిస్తారు. పంట బాగా పండిన తర్వాత, పంట కోసిన తర్వాత ఆ వరి గింజలు ఉంటాయి కదా నాన్న, ధాన్యపు గింజల్ని ఎండలో ఆరబెడతారనమాట. ఒకవేళ వర్షం ఎక్కువ పడితే ధాన్యం అంతా పాడైపోతుందని రైతులు చూసానన్న బరకాలు కప్పుతున్నారు. చాలా కష్టం నాన్న. ఒకవేళ తడేదన్నా ఉంటే అందులో బ్యాక్టీరియా చేరి పంటంతా పాడైపోతుంది. రైతులకి చాలా నష్టం వస్తుందన్నమాట. చూడు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. ఇంత కష్టపడితేనే తప్ప ఆ గింజలు మన నోటి దగ్గర రావునన్నా. ఈ గింజల కోసమే కదా అందరూ కష్టపడేది. వాళ్ళు రాత్రంతా అక్కడే నిద్రపోయి చలికి వణుకుతూ ధాన్యాన్ని కాపలా కాస్తూ ఉంటారనమాట. చూడు అలా రెడీ అయిన దాన్ని ట్రాక్టర్లోకి ఎక్కిస్తారు, బస్తాల్లో ఫిల్ చేసి పంపిస్తారనమాట. మనం అనుకోవచ్చు నాన్న, 2000 పెడితే షాప్లో ఒక బియ్యం బస్తా వచ్చేస్తుంది కదమ్మా నువ్వు అనొచ్చు. కానీ ఆ బియ్యం బస్తా షాపుకి రావాలంటే ఇంతమంది కష్టం ఉంటుంది నాన్న. నీకు ఇంకో విషయం చెప్పినా నాన్న, ఆ పంట పొలం అయిపోయిన తర్వాత మిగిలిన గడ్డి ఉంటుంది కదా, ఆ గడ్డిని మనం పశువులకు పెడతాం కదా, ఆ వేస్ట్నే మనకి పశువులుగా వాడుతున్నప్పుడు అంత విలువైన అన్నాన్ని మనం వృధా చేయకూడదు కదా నాన్న. ఒకటి గుర్తుపెట్టుకున్నా, బియ్యం బస్తాన్ని మోసేవాడు దాన్ని కొనలేడు, దాన్ని కొనగల శక్తి ఉన్నవాడు దాన్ని మోయలేడు. అమ్మో, ఎంత కష్టపడుతున్నారు. నేను ఇంకా ఎప్పుడూ అన్నం వేస్ట్ చేయనమ్మా. సో ఇప్పుడు అర్థమైంది కదా ఎంత కష్టపడతారో. ఎప్పుడు అన్నం వేస్ట్ చేద్దామా, ఓకేనా?